నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు దేవుడు లేడు అన్న ఒక తీర్మానంలోకి నన్ను నడిపించాయి. సువార్త అంటే అసలు ఏంటి సార్? సువార్త చెప్పే భారాన్ని దేవుడు కేవలం మనుషులకు మాత్రం ఎందుకు ఇచ్చాడు? ఏదో రక్షింపబడ్డారు కానీ దేవుడు వాక్యం ఏం చెప్పింది? ఒక రోజు వస్తుంది యేసు ప్రభు రెండవ రాకడ అని ఉంటుంది బైబిల్లో. క్రైస్తవ్యం అనేది ఒక మార్గం. దీన్ని ఒప్పుకుంటున్నారా మీరు? వాళ్ళకి సువార్త చెప్పడం రావట్లేదు అని. ఇప్పుడు రెండు రకాల తప్పులు ఉంటాయి మన లోపల. యేసు ప్రభులో పాపముని ఎతుకుదామని బైబిల్ చదివి వాళ్ళు యేసు ప్రభువుని అంగీకరించిన వాళ్ళు ఉన్నారు. రేపొద్దున మనం పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు మనల్ని అడిగే ప్రశ్న కూడా ఇదే. సువార్త చెప్పడం మాత్రం కాదు, సంఘంలో ఉన్న విశ్వాసులందరికీ నేనేం చెప్తానంటే, అందరికీ నమస్కారం, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం పీవీ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాం. వెల్కమ్ టు పీవీ క్రియేషన్స్. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎం జగదీష్ కుమార్ గారు. సో దేవుడు ఆయన పిలిచిన దగ్గర నుంచి ఎన్నో విధాలుగా ఆయన సువార్త పరిచర్యల్లో పాల్గొనడం, 11 గ్రామాలకు ఆయన సువార్తను అందజేస్తూ, అదేవిధంగా హైదరాబాద్లో గ్రేట్ కమిషన్ బాప్టిస్ట్ మినిస్ట్రీస్లో ఆయన వ్యవస్థాపకులుగా ఉన్నారు. సో వెల్కమ్ టు పీవీ క్రియేషన్స్ పాస్టర్ గారు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ అండి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? బాగున్నామండి. మీరు బాగున్నారా? బాగున్నాను సార్. థ్యాంక్ యూ. నైస్ టు సీ యూ. యా పాస్టర్ గారు, చెప్పండి. మీరు సువార్తను చాలా విధాలుగా ఎన్నో గ్రామాలుగా విస్తరింపజేశారు. అవును. సో మా టీం అందరూ కూడా మీ గురించి చాలా విశ్లేషంగా, చాలా ఇంట్రెస్టింగ్గా ఎన్నో అనుభవాలను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నారు. సో అసలుకి సువార్త అంటే అసలు ఏంటి సార్? సువార్త అంటే ఏంటి అసలు? చాలా సింపుల్ అండి. సువార్త అంటే అదేం పెద్ద ఇది కాదు. సువార్త, సు అంటే మంచి, తెలుగులో వార్త, న్యూస్, మంచి వార్త, సువార్త. ఏంటా సువార్త? దేవుడు మనిషికి చెప్పే ఒక చక్కటి వార్త. ఏం చెప్పాడు దేవుడు? మానవుల్ని ప్రేమించి, లేకపోతే పాపి అయిన మనిషిని ప్రేమించి, నువ్వు పరలోకం రావటానికి నీ పాపం అడ్డుగా ఉందిరా బాబు, నేను నీ కోసం ఈ లోకానికి వచ్చి చనిపోయి నా రక్తం చిందించి నా ప్రాణం పెట్టి నేను తిరిగి లేచాను, నువ్వు నన్ను నమ్ముకుంటే నీ జీవితం మారుస్తాను అనేదే సువార్త. అంటే యేసు ప్రభు యొక్క జననము, మరణము, పునరుద్ధానము, ఆయన మనిషిని మార్చే విధానము, ఈ 4 విషయాలే సువార్త. మీ ప్రామాణిక గ్రంథాల ప్రకారం సువార్తను ఎవరికి చెప్పాలి? ప్రామాణిక గ్రంథాల ప్రకారం సువార్తని ప్రతి మానవుడికి చెప్పాలి. ప్రతి మానవుడికి చెప్పాలి. ప్రతి మానవుడికి అంటే ప్రతి మనిషికి, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి, జాతి, దేశము, తరతమ భేదాలు లేకుండా, స్త్రీ పురుషుడు అనే లింగ భేదాలు లేకుండా, వయసు వావి, ఎవరైతే జ్ఞాపక శక్తి కలిగి, అంటే అర్థం చేసుకునే సెన్స్ వస్తుందో, సే ఫ్రమ్ 6 years or 5 years, ఆ వయసు నుంచి కూడా నువ్వు సువార్త, యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు అన్న వార్త ప్రతి మనిషికి చెప్పాలని ప్రామాణిక గ్రంథాలు చెప్తున్నాయి. ఓకే. ఇది కేవలం మనుషులు మాత్రమే చెప్తారు ఈ సువార్త? మనుషులకి మనుషులే చెప్తారండి. ఓకే, చెప్పాలి. సువార్త చెప్పే భారాన్ని దేవుడు కేవలం మనుషులకు మాత్రమే ఎందుకు ఇచ్చాడు? సువార్త చెప్పే భారాన్ని దేవుడు మనుషులకి ఎందుకు ఇచ్చాడంటే, మనుషుల కోసం ఆయన వచ్చాడు. మనుషుల కోసమే ఆ రక్షణ ప్రణాళిక దేవుడు సిద్ధం చేశాడు. మనుషుల కోసమే పరలోకం సిద్ధం చేశాడు. మరి మనుషులకి మనుషులు చెప్తేనే కదా తెలిసేది. అందుకే మనిషికి అనే కన్నా ఇక్కడ ఒక విశ్వాసికి దేవుడు ఎందుకు ఇచ్చాడు అని మనం అనుకుంటే బాగుంటుందేమో. ఇక్కడ విశ్వాసి అన్యులకి, అంటే యేసు ప్రభువుని ఎరగని వారికి సువార్త చెప్పాలి. ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తానండి మీకు. ఇప్పుడు మీ ఇంట్లో భోజనం సిద్ధం చేశారు. ఎవరు తినాలి? అది మేమే తినాలి. మీరే తినాలి. మీరు, సిస్టర్ గారు, లేకపోతే పిల్లలు, లేకపోతే అతిథులు వస్తే వాళ్ళే తినాలి. మీరే ఎందుకు తినాలి అంటే పక్కింటి వాళ్ళు కూడా పెట్టొచ్చు. అవును. సువార్త అనేది, సువార్త చెప్పే బాధ్యత యేసు ప్రభు ప్రత్యేకంగా సంఘానికి ఇచ్చాడు, విశ్వాసులకి ఇచ్చాడు.
ఆయన ఏం చెప్పాడు? మార్కు సువార్త 16:15 మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని ఆయన చెప్పాడు. ఓకే, ఇప్పుడు అదే విధంగా అందరూ చేస్తున్నారా? ఇప్పుడు ప్రతి ఒక్క క్రైస్తవులు ఆ యొక్క సువార్తను ప్రకటిస్తున్నారా? ఇప్పుడు ప్రతి ఒక్కరు చెయ్యాలి, కానీ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అంటే వాళ్ళు ఏదో రక్షింపబడ్డారు కానీ దేవుని వాక్య ప్రకారం దేవుడు వాక్యం ఏం చెప్పింది అన్న విషయం మీద వాళ్ళకి ఒక అవగాహన లేదు. ఫస్ట్ ముందు ఆ విధమైన టీచింగ్స్ చర్చిలో జరగట్లా. ఓకే, అందువల్ల ప్రతి విశ్వాసి లేకపోతే సంఘంలో ఉన్న ప్రతి సభ్యుడు, ఇప్పుడు ఇక్కడ ఒక విషయం గణేష్ గారు చెప్పండి. ప్రతి ఒక్కరు వెళ్ళి చెప్పాలని చెప్పట్లేదు బైబిల్. యేసు ప్రభు యొక్క శిష్యులు అంటే యేసు ప్రభు, ఈరోజు మనం దాన్ని అన్వయించుకుంటే యేసు ప్రభు దేవుడని నమ్మి తమ పాపాలు ఒప్పుకొని ఎవరైతే యేసయ్యా నేను నీ బిడ్డని అని ఆయన ద్వారా రక్షింపబడతారో, ఆ నమ్మకంలోకి వస్తారో వాళ్ళని శిష్యులు అంటాం, విశ్వాసులు అంటాం. వాళ్ళకే చెప్పాడు దేవుడు, మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి మీరు సువార్తను చెప్పండి అని చెప్పాడు అని దేవుడే చెప్పాడు, ప్రభువే చెప్పాడు కదా. ఒకసారి మీరు బైబిల్ గమనిస్తే ఇంకో మాట కూడా చెప్తాడు. మత్తయి సువార్త 28:20 ఒకసారి మనం బైబిల్ చూస్తే చూడండి. మత్తయి సువార్త 28:20 ఒక మాట ఉంటది. ఈ మాట మనందరికి కూడా బాగా తెలిసిన మాటే. అంటే నేను చెప్పటం ఎందుకంటే ఒకసారి చెప్పటం కన్నా మీకు చదివి వినిపిస్తే బాగుంటుందని నేను బైబిల్ తీస్తున్నాను. మత్తయి సువార్త 28:20 చాలా చక్కటి మాట. ఈ మాటని యేసు ప్రభు కొంచెం చాలా అసలు సువార్త చెప్పటం అని చెప్పలేదు ఆయన, ఇంకో మాట కూడా చెప్పాడు. నేను మళ్ళీ ఇక్కడ చదువుతున్నాను, నేను 19వ కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అన్నాడు. సువార్త చెప్పడం మాత్రం కాదు, శిష్యులు తయారు చేయమన్నాడు. శిష్యులు తయారు చేయడం అంటే ఏంటి? ఇప్పుడు ఒక శిష్యుడు వెళ్ళి ఇంకొకరిని మార్చాలి. మనం ఇప్పుడు శిష్యులు తయారు చేయాలంటే ఎవర్రా మీ గురువు అని అడుగుతాం, ఎవరు మీ టీచర్ అంటాం. అంటే మామూలుగా మనం సెక్యులర్ వరల్డ్ లో మాట్లాడుకుంటే ఎవరు మీ టీచర్ అంటాం మనం. అంటే మా క్లాస్ టీచర్ పలానా వాళ్ళు అని చెప్తారు పిల్లలు. అంటే ఆ టీచర్ ఏం చేస్తారు? పిల్లలకి స్ట్రైట్ లైన్, కర్వ్డ్ లైన్, హాఫ్ సర్కిల్, ఫుల్ సర్కిల్ దగ్గర నుంచి వాళ్ళంతటా వాళ్ళు ఆయా భాష నేర్చుకొని దాంట్లో చదవటానికి, అనర్గళంగా మాట్లాడటానికి నేర్పించేవాడే గురువు. అంతే కదా. ప్రభు ఏం చెప్పాడు ఈ వాక్యంలో? మీరు వెళ్ళి సువార్త మాత్రం చెప్పమని చెప్పలేదు, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయమని ఇక్కడ. అదే మనం మార్కు సువార్త 16:15 వస్తే ఇక్కడ ఇంకో మాట చెప్పాడు. ఏమంటాడంటే మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పండి అన్నాడు. అంటే విశ్వాసుల్ని సంఘంలో కూర్చొని ఉండమని చెప్పలేదండి. నీవు నీ సంఘంలో ఆదివారం వచ్చి ఆరాధన చేసిన తర్వాత నీ పనిచేసే స్థలములో, లేకపోతే నీ వ్యాపార స్థలంలో, నీ ప్రయాణం అప్పుడు నీకు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ దేవుడు నీకు చేసిన మేళను గురించి, దేవుడు నీ పట్ల చూపిన ప్రేమని గురించి వాళ్ళకి చెప్పని చెప్పాడు. అది ఇప్పుడు రక్షణ పొందిన ప్రతి ఒక్క వ్యక్తి ఇప్పుడు మీరు అన్న మాట ప్రకారం సువార్తను చెప్పకపోతే మీ దేవుడు ఏమైనా శిక్షిస్తాడా? సువార్త చెప్పకపోతే దేవుడు ఏం దెబ్బలు కొట్టడండి. ఒక రోజు వస్తుంది, యేసు ప్రభు రెండవ రాకడ అని ఒక కాన్సెప్ట్ ఉంది బైబిల్లో. యేసు ప్రభు తను ఏ విధంగా అయితే ఈ లోకంలో నుంచి ఆయన మరణం జయించి తిరిగి లేచి 40 రోజుల తర్వాత ఆయన మధ్యాకాశానికి వెళ్ళిపోయాడో, ఆయన మళ్ళీ తిరిగి వస్తాడు. మళ్ళీ వస్తాడు దేవుడు కంపల్సరీగా వస్తాడు. ఆయన రావటానికి సంబంధించిన సూచనలు బైబిల్లో ఆయన చెప్పాడు. ఇప్పుడు అవి నెరవేరుతూ ఉన్నాయి. అయితే యేసు ప్రభు యొక్క రాకడ ఇట్స్ ఎ 2-fold కమింగ్, 2 అంచెల పద్ధతి. ఒకటేసారి యేసు ప్రభు మొదటిసారి ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఎవరైతే మీరు ఇప్పుడు విశ్వాసులు అంటున్నారో, విశ్వాసులు అని మీరు పిలుస్తారు అంటే సంఘము అంటున్నారో, ఆ సంఘాన్ని ఆయన పరలోక రాజ్యాన్ని తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఆ సంఘానికి 7 సంవత్సరాల విందు జరుగుతుంది. ఆ విందు కాలంలో విశ్వాసులని దేవుడు అడుగుతాడు, నువ్వు సువార్త చెప్పావా? ఎందుకు చెప్పలేదు? అయితే అడుగుతాడు అంటారు దేవుడు. బైబిల్ కంపల్సరీగా అడుగుతాడు ప్రతి విశ్వాసిని అడుగుతాడు. నన్ను అడుగుతాడు, మిమ్మల్ని అడుగుతాడు. దేవుడు మనకిచ్చిన ఛాన్సెస్ ఎన్ని,
మనం వాడుకున్న ఛాన్స్ ఇప్పుడు నేను విశ్వాసం కాదండి, నన్ను కూడా అడుగుతాడా? మిమ్మల్ని అడగడు. యేసు ప్రభుతో మీకు సంబంధం లేదు కదా. ఓకే. మీకు యేసు ప్రభుతో సంబంధం ఉంది. మారు మనసు పొందిన వాళ్ళని మాత్రమే యేసు ప్రభు రెండోసారి మొదటి భాగంలో పరలోక రాజ్యాన్ని తీసుకుని వెళ్తాడు. మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఈ విశ్వాసులు చనిపోయిన వారు ఎవరైతే విశ్వాసులు ఉన్నారో వాళ్ళు మాత్రమే సమాధులు తెరవబడి మహిమా శరీరం ధరించి యేసు ప్రభుతో వెళ్ళిపోతారు. బ్రతికున్న వాళ్ళు ఇంకా యేసు ప్రభు వచ్చేటప్పుడు బతికున్నాం అనుకోండి, వాళ్ళు బ్రతికున్న పడంగానే వాళ్ళ బాహ్య శరీరాలు బట్టలు అన్ని ఇక్కడ వదిలిపెట్టేసి మహిమ శరీరం ధరించి వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఇది అసలు జరుగుతుంది అంటారా? జరుగుతుందండి. తెస్సలోనీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మనం గమనిస్తే ఈ చనిపోయిన వారిని కూర్చున్న సంగతి నాకు తెలియకుండా మీకు ఇష్టం లేదు అని ఉంటది. ఓకే సార్, ఇంకొక చిన్న ప్రశ్న. ఏ హైందవులు గాని లేకపోతే ముస్లిమ్స్ గాని ఈ సువార్తను అసలు చెప్పరు. మీ క్రైస్తవులు అసలు ఎందుకు చెప్తారు ఈ సువార్తని? దేవుణ్ణి నమ్ముకోండి, మా మతంలోకి రాండి అనే టైప్ లో అసలు ఎందుకు చెప్తారు? అంత అవసరం ఏంటంటారు గణేష్ గారు? కేవలం క్రైస్తవులకే. ఇప్పుడు ఎవరు కూడా క్రైస్తవులు లేకపోతే విశ్వాసులు సువార్త చెప్పినప్పుడు మా మతంలోకి రండి అని ఎవరు చెప్పరు. ఎందుకంటే క్రైస్తవ్యం అనేది ఒక మార్గం, మతం కాదు. అది ఇట్స్ ఎ మార్గం, ఇట్స్ ఎ వే. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాడని ప్రభువు చెప్పాడు. కాబట్టి అది ఒక మతం, మా మతం కాదది, మార్గం. ఇప్పుడు మన దేశంలో తప్పుగా అలవాటు చేసుకుంది ఏంటంటే క్రైస్తవ్యం ఒక మతం అంటారు. యేసు ప్రభు ఏం చెప్పాడు? నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు. నేను ఒక మార్గం అని చెప్పలేదు కదా. నేను కూడా మీకేం చెప్పాను? నేను ఒక అన్య పద్ధతి నుంచి, ఒక అన్యుల ఒక మతం నుంచి నేను యేసు ప్రభువులోకి వచ్చాను అంటే ఆయన మార్గాన్ని నేను అనుసరిస్తున్నాను. అంటే ఇప్పుడు మీది మతం కాదంటారు? క్రైస్తవ్యం మతం కాదండి. క్రైస్తవ్యం అనేది ఒక మార్గం. యేసు ప్రభు నేను మత స్థాపకుని అనలేదు కదా. చాలా మంది మీది ఏ మతం అని అంటే మాది క్రైస్తవ్యం అని చెప్పుకుంటూ ఉంటారు కదా. దాన్ని బట్టి ఏమంటారు అంటే ఇప్పుడు స్టేట్స్ జనరల్, ఇప్పుడు సోషల్ స్టేటస్ లో మనం గమనిస్తే క్యాస్ట్ అని ఉంటుంది, లేకపోతే రిలీజన్ అని ఉంటుంది. ఆ రిలీజన్ లో 3 మతాలు ఉంటాయి: క్రిస్టియన్, హిందూ, ముస్లిం, జైన్స్ అండ్ అదర్స్ ఉంటాయి. అట్లా మన దేశంలో మతాలు అన్ని ఉంటాయి. అయితే ఇప్పుడు అక్కడ క్రైస్తవ్యం అని నిజమైన క్రైస్తవుడు నా బోటోడు నేను ఇట్స్ నాట్ ఏ రిలీజన్, నేను ఇట్స్ ఏ వే అని నేను చెప్పుకోవడానికి అక్కడ నాకు ఆప్షన్ లేదు. అందుకోసం నేను క్రైస్తవ్యం అని అక్కడ టైప్ చేస్తాను. వాస్తవంగా బైబిల్ ప్రకారం గమనిస్తే క్రైస్తవ్యము అనేది ఒక మార్గము. క్రీస్తు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. క్రీస్తు ఆ మార్గంలో నడవండి మనకు నేర్పించి వెళ్ళాడు. ఆ మార్గంలో నడుస్తున్నాం. ఇప్పుడు మీరు మిగతా వాళ్ళు ఎందుకు చెప్పరు అంటే వాళ్ళకి అవగాహన లేదు. వాళ్ళు నమ్ముతున్న సిద్ధాంతపరమైన వాళ్ళ గ్రంథాల్లో, ప్రామాణిక గ్రంథాల్లో ఆ మాటలు రాయబడి ఉండకపోవచ్చు. అందుకోసం వాళ్ళు చెప్పట్లేదు. ఓకే, దాన్ని మనం ఒక ప్రామాణికంగా తీసుకోవడానికి వీల్లేదు. అది మీ దేవుడు ఏవైనా చేయగలడు అంటుంటారు కదా. అవును, ఆయన ఏదైనా మార్చగలడు, ఏదైనా చేయగలడు. యేసు ప్రభు ఏవైనా చేయగలడు. అట్లాంటప్పుడు ఈ ప్రపంచం మొత్తాన్ని ఆయనే వచ్చి ఆయన సువార్త చెప్పేసుకోవచ్చు కదా. మీకెందుకు ఇంత బాధ? దీంట్లో బాధ ఏం లేదండి. ఆయన ఇప్పుడు మీరు ఒక బ్యాంక్ ఆఫీసర్ అనుకోండి, ఉదాహరణ చెప్తాను. మీరు ఒక బ్యాంక్ ఆఫీసర్, ఓకే, మీ కింద ఒక 10 మంది పనిచేస్తున్నారు. వాళ్ళందరూ ఒకటే పని చేస్తారా? వాళ్ళందరూ చేయొచ్చు కదా, మీరు ఎందుకు మరి అక్కడ? వాళ్ళందరూ రూల్ చేయడానికి, ఐ మీన్ వాళ్ళు ఆ పని చేస్తున్నారా లేదా అని వాళ్ళ మీద అజమాయిషి కంట్రోల్ చేయడానికి, మంచి చెడు మీరు చూసుకుంటారు. ఇప్పుడు మీరు ఏం అడుగుతున్నారు? యేసు ప్రభు అన్నీ చేయగలడు, ఎస్ ఆయన చెప్పొచ్చు. కానీ నేను ఇందాకే చెప్పాను మీకు, మనిషి కోసం సిద్ధపరచబడిన ఆ రక్షణ ప్రణాళికని ఒక మనిషి వివరిస్తేనే బాగుంటుంది. దేవుని యొక్క ఉద్దేశం అది. ఇప్పుడు మీరు ఒక చెఫ్ ని తీసుకోండి. చెఫ్ అంటే ఒక మంచి హోటల్లో, 5 స్టార్ హోటల్లో ఇక్కడ చెఫ్, మన ప్యారడైజ్ బిర్యానీ ఉంది, ఆ చెఫ్ ని తీసుకోండి. ఆ చెఫ్ గారు వచ్చే వండుతాడు కదా, వాళ్ళ అసిస్టెంట్స్ చెప్పి వండిస్తారు కదా. అవును కదా, ఆయన రోబోని పెట్టుకొని వండించొచ్చుగా. మరి రోబోని పెట్టుకొని వండించవచ్చు కదా. ఇప్పుడు ఏఐ ఇంటెలిజెన్స్ అని ఏఐ
టెక్నాలజీ కూడా వచ్చింది మనకి. దాంతో వండించవచ్చు. ఇప్పుడు రోబోలు కూడా కుకింగ్ చేస్తున్నాయండి, కానీ ఈ టేస్ట్ రాదు కదా. ఇప్పుడు రోబోలు కుక్ చేస్తున్నాయి కరెక్టే, కానీ ఇట్స్ డిఫికల్ట్. సర్వ్ చేస్తున్నాయి, కుకింగ్ చేస్తున్నాయి, అన్ని చేస్తున్నాయి. మరి రోబోలు ఎందుకు పిల్లలకు అంటలేదు? ఓకే, క్షమించండి, నేనే మిమ్మల్ని ప్రశ్న ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు యేసు ప్రభు ఇచ్చిన బాధ్యత మనిషికి ఇచ్చాడు. మీరు అనుకున్నట్టు యేసు ప్రభు ఏమైనా చేయగలడు. ఆయన దగ్గర ఉన్న దేవదూతలకు చెప్పి మీరు అందరూ వెళ్ళి సువార్త చెప్పారండి అంటే విత్ ఇన్ మినిట్స్ ఏంటి, విత్ ఇన్ సెకండ్స్ లో సువార్త చెప్పొస్తారు వాడు. కానీ దేవుని ఉద్దేశం అది కాదు. సంఘం ఉంది, సంఘం చేసిన పని అది. సంఘం మీరు వెళ్ళి సర్వజనులకు సువార్త ప్రకటించండి అని చెప్పాడు. సువార్త చెప్పన్నాడు ఆయన. సువార్త చెప్పన్నాడు కాబట్టి ఆయన చెప్పిన మాటే అది. మరి ఇప్పుడు అందుకే మనము సంఘస్థులు లేకపోతే విశ్వాసుల యొక్క బాధ్యత సువార్త చెప్పడం. వాళ్ళు చెప్పాలి. ఓకే, దేవుడు చెప్పొచ్చు మీరు అన్నట్టే, కానీ దేవుడు ఆ బాధ్యత మనిషికి ఇచ్చాడు. బాధ్యత అనే కన్నా ఇట్స్ ఎ ప్రివిలేజ్, ఒక ఆధిక్యత ఇచ్చాడు మనిషికి. నిలిచి వారు చెప్పవయా అని. ఓకే, సువార్తని దేవుడే ఎందుకు చెప్పాలి? దేవుడు చెప్పొచ్చు కదా, విశ్వాసులు ఎందుకు చెప్పకూడదు అని మీరు ఒక ప్రశ్న అడిగారు. నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. ఇప్పుడు చీమలు ఉన్నాయి. చీమలు మనకు తెలిసింది చిన్న చిన్న జీవులు కదా. అక్కడ చక్కెర పడింది, ఒక చీమ చూస్తుంది, చూసి వెళ్ళి ఇంకో చీమను పిలుచుకొస్తుంది. లైన్ దే విల్ హ్యావ్. ఆ చక్కెర చీమ చూసింది, మనం కూడా చూసాము. క్యాన్ వి గో అండ్ కమ్యూనికేట్, హే అక్కడ చక్కెర ఉంది, గో అని విత్ చీమ? మన చీమకి వెళ్ళి అక్కడ చక్కెర పడింది కదా, నువ్వు తీసుకెళ్ళి తినిపో అని చెప్పగలమా? మనం ఎలా చెప్తాం? చెప్పలేము. ఎందుకు చెప్పలేము? వాటి భాష వేరు, మన భాష వేరు. వాటి కమ్యూనికేషన్ మెథడ్ వేరు, మన కమ్యూనికేషన్ మెథడ్ వేరు కదా. ఇప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు అన్న సత్యం దేవుడు మనకు చెప్తే మనకు అర్థం కాదు. ఎందుకంటే ఆయన మన ఫామ్ లో లేడు. మనలాగా మనిషిలాగా వచ్చి చెప్తే మనకు అర్థం కాదు. అందుకే ఒక మనిషి ఇంకొక మనిషికి చెప్తే అర్థం అవుతుంది. అందుకే మనిషికే ఇచ్చాడు, అంటే విశ్వాసులకి ఇచ్చాడు. మీరు వెళ్ళి సువార్త చెప్పండి అని మనకి ఇచ్చాడు అనమాట. మీరు అన్నట్టు దేవుడు అన్ని చేయగలడు, చేసేయచ్చు, కానీ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, స్కిల్స్ అంటే మానవుడు దేవుడు వచ్చి సడన్ గా మన మధ్య ఇప్పుడు నిలబడి నువ్వు సువార్త నమ్ముకో అంటే గవాలు అయిపోతావు, కన్ఫ్యూజ్ అయిపోతావు. ఆయన మనిషిని ఎవరు, బైబిల్ ఏం చెప్తుందంటే ఏ నరుడును మనిషిని చూడలేదు, చూచి బ్రతకలేడు అని కూడా చెప్తుంది. అంటే దేవుడిని ఎవరు చూడలేదు ఎంతవరకు, దేవుడిని ఎవరు చూడలేదని బైబిల్ చెప్తుంది. ఎవరు చూడలేదు. ఓకే, చూసి ఏ నరుడును చూసి బ్రతకలేదు. యేసు ప్రభువు మానవ రూపం దాల్చి రావటానికి కూడా ఇదొక కారణం. ఆయన అందుకే ఆయన ఏమంటామంటే 100% మనిషి, 100% దేవుడు అంటాం మనం ఆయన. ఓకే, అయితే యేసుక్రీస్తుని కూడా ఎవరు చూడలేదా? యేసు ప్రభువుని శిష్యులు చూశారు. ఆయన బ్రతుకున్నప్పుడు ఈ లోకంలో అందరూ చూశారు. ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా దేవుణ్ణి ఏ నరుడు చూడలేదు, అది బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో రాయబడి ఉంది, నేను అంటాం కాదు. ఇట్ ఇస్ రిటన్ ఇన్ ద బైబిల్. ఏ నరుడును దేవుని చూసి బ్రతకలేడు. అదే సార్, ఇప్పుడు ఏ నరుడు దేవుని చూడలేదని చెప్తున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు, ఆయన మనుషులు చూశారు, ఆయన శిష్యులు చూశారు కదా. అవును, అది ఆయన చూశారు కదా, ఆయన దేవుడే కదా, ఆయన దేవుడని మీరు భావిస్తున్నారు. యేసు ప్రభువు ఎట్లా వచ్చాడు? మానవ రూపంలో వచ్చాడు. ఓకే, ఆయన తల్లి అయిన మరియా యేసు ప్రభువుని పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించి యేసు ప్రభుగా ఆయన కన్నది. మానవ రూపంలో వచ్చాడు యేసు ప్రభు. అంటే అందుకే యేసు ప్రభుని ఏమంటామంటే మనం 100% మనిషి, 100% దేవుడు అంటాం. ఓకే, ఆయన మానవ రూపంలో మన దగ్గరికి వచ్చాడు, దేవుడిగా దిగలా. ఆయన 100% మనిషి అని ఎందుకు అంటున్నాం అంటే ఆయన మన కోసం ప్రాణం పెట్టి ఆయన మన కోసం ఇప్పుడు పాప క్షమాపణ కోసం రక్తం చెందించాలి కదా. ఇప్పుడు మన దేశంలో ఉన్న మన మిత్రుల యొక్క ఆచారాలు మనం గమనించినప్పుడు మనము ఏదైనా తప్పు చేసినా లేకపోతే పండుగలు ఏమైనా వచ్చినా మనం తీసుకెళ్లి ఒక మేకనో, ఒక గొర్రెనో, లేకపోతే ఒక కోడినో బలి ఇస్తాం. ఎందుకు ఇస్తాం బలి? మనం ఇంతవరకు చేసిన మన విశ్వాసము, ఒకవేళ మనం ఇంతవరకు చేస్తే మన పాప తప్పులు అవన్నీ కూడా క్షమించబడాలి, లేకపోతే
మనం బలి ఇచ్చే ఆ వ్యక్తిని మనం ప్రసన్నం చేసుకోవాలి, వాళ్ళని మన మీద చల్లటి చూపు చూపించాలి, మనం మంచి చూడాలి, మనకు బలిస్తాం. ఇప్పుడు యేసుప్రభు వచ్చింది ఎందుకు? మానవ పాపాల కోసం చనిపోవటానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన ఏం చేయాలి? ఆయన మనిషిగానే రావాలి. ఆయన మనిషిగానే వచ్చాడు. మనిషిగానే వచ్చి పాపము లేని వాడిగా వచ్చాడు, తప్పులు చేయని వాడిగా వచ్చాడు, తప్పులు లేని వాడిగా వచ్చాడు. ఆయన వచ్చి మన కోసం ప్రాణం పెట్టాడు. అయితే దేవుడు ఏం తప్పులు చేయలేదంటారు? లేదు కదండి. దేవుడు తప్పు చేస్తే ఆయన దేవుడు అనే మనిషి ఎవరో తప్పులు చేయరా? మనుషులు తప్పులు చేస్తారు. మనుషులు అటువంటిప్పుడు దేవుడు మనిషి రూపంలో వచ్చాడన్నారు. ఇప్పుడు ఆయన ఏం తప్పులు చేసి ఉండరా? తప్పులు చేయలేదని వాక్యం చెప్తుంది కదండి. ఇప్పుడు 2 రకాల తప్పులు ఉంటాయి మన లోపల. జన్మ పాపము అంటాం. అంటే జన్మ పాపము అంటే మనం జన్మతః వచ్చే పాపం, హెరిడిటీ క్యారెక్టర్ అంటాం కదా, వంశపారంపర్యంగా వచ్చే పాపం. రెండోది కర్మ పాపము అంటాం. యేసు ప్రభువులో 2 పాపాలు లేవు వాక్య ప్రకారం మనం చూస్తే. ఒకసారి మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదువుదాం, వినండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. యేసు క్రీస్తు జనన విధము ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రధానము చేయబడిన తర్వాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను అని ఉంటుంది. అంటే యేసు ప్రభు యోసేపు గారితో ఏమంటారు, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత, నిశ్చితార్థం జరిగిన తర్వాత, వాళ్ళు పెళ్లి చేసుకొని వాళ్ళు శరీర రీతిగా ఒకటి అయ్యేలోపే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండను అంటారు. అంటే ఆమె దేవుని ఆత్మ ద్వారా దేవుడు ఆమె గర్భంలో ఒక శిశువును ఉంచాడు. అంటే ఇక్కడ ఒకటి బాగా గమనించాలి. మరియా యొక్క గర్భంలో జైగోట్ అంటాం మనము సైన్స్ ప్రకారం చూస్తే. ఆ జైగోట్ అన్నది ఎప్పుడు జరుగుతుందంటే, పురుషులు స్త్రీలు కలుసుకున్న తర్వాత కొంత పీరియడ్, ఒక 3-4 days లో కనుక పిండం సెల్ రిలీజ్ అయి ఉంటే స్త్రీ నుంచి, అవి 2 కలుసుకుని జైగోట్ గా ఏర్పడతాయి. ఇక్కడ పురుషుని యొక్క ప్రమేయం లేదు. అది ఎలా సాధ్యం? ఆయన దేవుడు కదా. ఆయన దేవుడు కాబట్టి ఆమె గర్భాన్ని అలా సిద్ధం చేసుకుని ఆయనే వదిలేడు. అందుకే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను ఇక చెప్తున్నాడు కదా. అంటే పురుషునితో ఆమె కింద మనం లూకా సువార్తలో గమనిస్తే 1వ అధ్యాయం 29వ వచనం 28. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుంటుండగా దూత, మరియా భయపడకము, దేవుని వల్ల నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులకు యుగములు ఏలును అని చెప్పాడు. అందుకు మరియా 24వ వచనం, నేను పురుషుని ఎరగని దాననే, ఇది ఏలాగు జరుగును అని అడగగా దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును గనక సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై నీవు దేవుని కుమారుడు అనబడును. ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభు జన్మలో జన్మ పాపము లేదు. ఇప్పుడు మీకు ఇంకో డౌట్ కూడా రావాలి, నేనే చెప్తున్నాను మీకు. ఇప్పుడు ఒక పంట పండుతుంది, లేకపోతే ఇప్పుడు పంట బాగా దిగుబడి వచ్చింది అంటారు. మన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో, మన ఇక్కడ కరీంనగర్, మన ప్రాంతాల్లో బాగా 100% దిగుబడి వచ్చింది అంటారు. ఇప్పుడు ఒక పంట దిగుబడి రావటానికి ఏమి ప్రధానము అంటే భూమి, నేల ప్రధానం. నల్లరేగడి భూమి అనుకోండి ఎక్కువ వస్తుంది, ఎర్ర నేలలో కూడా వస్తుంది, కానీ నల్ల రేగడి భూమిలో వచ్చినంత శ్రేష్టత ఎర్ర భూమిలో రాదు. ఇద్దరము ఒకే రకమైన విత్తనాలు వేస్తాం కదా, ఇద్దరం హైబ్రిడ్ విత్తనాలు వేసాం అనుకోండి మన ఇద్దరం. ఇప్పుడు మరి ఏం ప్రధానం అక్కడ? విత్తనం ప్రధానమైందా, భూమి ప్రధానమైందా? భూమే ప్రధానమైంది. విత్తనాలు మనం ఇక్కడ కూడా మనం హైబ్రిడ్ విత్తనాలు వేస్తాం, అక్కడ కూడా హైబ్రిడ్ ఇస్తాం, ఇక్కడ ఎరువులు వేస్తాం,
అక్కడ ఎరువులు నల్ల రేగడి భూములు వేస్తాం, ఇక్కడ ఎర్ర నేలలో కూడా వేస్తాం, అన్నీ వేస్తాం. కానీ ఇక్కడ ఎక్కువ దిగుబడి వస్తుంది. సో ఇక్కడ ఎక్కువ దిగుబడి, అదొకటి. రెండవది, ఇప్పుడు రెండో ఉదాహరణ, ఇప్పుడు ఎర్ర నేలలో పడిన వరి ఎర్రగా ఉంటుందా? అలా ఎలా ఉంటది? అలా ఉండదు కదా. నల్ల నేలలో పడిన వరి ఎట్లా నల్లగా ఉంటుందా? ఉండదు. ఉండదు. ఎందుకు ఉండదు? ఆ స్వభావం అవి తీసుకోవు కదా. ఏం తీసుకోవు? ఆ మట్టి యొక్క స్వభావాన్ని తీసుకోవు, అందులో ఉన్న వాటిని మాత్రమే తీసుకుంటాయి. అంటే ఇక్కడ ఏమిటి, విత్తనము ప్రధానము కానీ భూమి ప్రధానం కాదు. బీజమే ప్రధానం, భూమి ప్రధానం కాదు. అవునా? ఇప్పుడు యేసు ప్రభులో పాపం లేదు. ఈ జవాబు నేను ఎందుకు చెప్తున్నానంటే, మరి మరియా పాపం ఉంది కదా, మరియా పాపం చేసిన వ్యక్తి పాప స్వభావంతో ఉంది కదా. మరి మరియా నుంచి మీరు ఇందాక హెరిడిటీ క్యారెక్టర్ అని మీరు అన్నారు కదా, అది యేసు ప్రభుకు రాదా అని మీరు నన్ను అడగొచ్చు, లేకపోతే ప్రేక్షకులకు అనుమానం కూడా రావచ్చు. వారి కోసం నేను ఇచ్చే ఒక స్పష్టత ఏంటంటే, ఇక్కడ మనం ఒక మాట వాడాలి. ఏంటి? క్షేత్రము ప్రధానము కాదు, బీజము ప్రధానం. ఇప్పుడు యేసు ప్రభు మరియా యొక్క పాపం వస్తుందా అంటే మరియాకు సంబంధం లేదు. ఎందుకంటే మరియా వాళ్ళిద్దరు శరీరంగా కలుసుకుంటే మరియాతో సంబంధం ఉండేది. ఇక్కడ దేవుని యొక్క హెరిడిటీ క్యారెక్టర్స్, దేవునికి ఉన్న గుణ లక్షణాలన్నీ యేసు ప్రభులో కనిపిస్తాయి మనకి. ఆయన పరిశుద్ధుడు, పాపం లేనివాడు, తండ్రితో మాట్లాడేవాడు, ఆయన 100% మనిషి. ఆ 100% మనిషి కాబట్టి మనిషి యొక్క ప్రధాన లక్షణాలు కనిపిస్తాయి. ఆయన కోపం వచ్చింది, ఆయనకు దుఃఖం కలిగింది, ఆయన తిట్టాడు, ఆయన ఏడ్చాడు, ఆయన బాధపడ్డాడు, ఆయన ప్రలాపించాడు, అన్ని చేశాడు. ఎందుకంటే ఆయన 100% మనిషి, 100% దేవుడు అండి. కాబట్టి మీరు అనుకున్న దాన్ని, మీరు అడిగిన ప్రశ్నను బట్టి యేసు ప్రభు పాపము లేనివాడు పుట్టుకతో. నేను ఇంకోటి చెప్పాను మీకు. ఏం చెప్పాను? యేసు ప్రభు యొక్క జన్మంలో కూడా జన్మంలో పాపం లేదు, ఆయన జీవితంలో కూడా పాపం లేదు. అది ఒకసారి కూడా చేయలేదు అంటారు దేవుడు. మన యోహాను సువార్త 8:34 వచనం చూస్తే యేసు ప్రభు ఒక సవాలు విసిరాడు. నాలో పాపం ఉందని మీరు ఎవరు స్థాపిస్తారు అన్నాడు, రుజువు చేస్తారు అన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎవరు కూడా యేసు ప్రభులో పాపం ఉందని రుజువు చేయలేకపోయారు. యేసు ప్రభులో పాపముని ఎతుకుదామని బైబిల్ చదివి వాళ్ళు యేసు ప్రభుని అంగీకరించిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది దైవజనులు మన దేశంలో ఉన్నారు, బయట దేశంలో కూడా ఉన్నారు. మీరు ఒకసారి ఆర్ఆర్కే మూర్తి గారు ఉన్నారు కదా, గొప్ప దైవజనులు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఆయన జీవిత చరిత్ర ఒకసారి గమనిస్తే ఆయన గారు కూడా చెప్తారు, ఏంటి, నేను బైబిల్లో తప్పులు వెతకాలని బైబిల్ చదివాను, కానీ నా బైబిలే నా తప్పులు పట్టుకుంది అంటాడు. యేసు ప్రభువులో అంటే యేసు ప్రభు యొక్క జన్మలో పాపం లేదు, ఆయన జీవితంలో కూడా పాపం లేదు. అందుకే ఆయన దేవుడు, ఆయన సజీవుడు, పరిశుద్ధుడైన దేవుడు కానీ ఆయన ఉన్నాడు ఇప్పటికీ. ఓకే సార్. సార్, మీకే భారతదేశం మొత్తం సువార్త చెప్పే ఆలోచన ఉంటే, లేకుంటే భారతదేశం మొత్తానికి అసలు మీరు సువార్త చెప్పాలంటే మీరు ఏం చేయగలుగుతారు? భారతదేశం మొత్తానికి నేను సువార్త చెప్పాలి అంటే దేవుని ప్రణాళిక ఉండాలండి. ఇప్పుడు మనం దానికి కావాల్సిన మరి వ్యక్తుల్ని, మాకు గ్రేట్ కమిషన్ బైబిల్ కాలేజ్ అని ఉంది. మరి కొంతమంది గ్రామీణ ప్రాంతాల్లో దేవుని సేవకు సమర్పించుకొని వాళ్ళు దేవుని సేవ చేయాలనుకున్న వాళ్ళకి ఉచితంగానే మేము తర్ఫీదు ఇచ్చి పంపిస్తున్నాము. భారతదేశం మొత్తం చేయట్లేదు, కానీ కొన్ని గ్రామాలకి, మన ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో ఉన్న గ్రామాలకి సువార్థికులు వెళ్ళిపోయారు. దాదాపు 2006 నుంచి ఈ పని జరుగుతుంది. చాలా మంది సువార్త ట్రైనింగ్ తీసుకున్నారు, వెళ్ళిపోయారు, దేవుని పని చేసుకుంటున్నారు. వాస్తవానికి వాళ్ళు ఎక్కడ ఉన్నారు కూడా అది ట్రైనింగ్ తీసుకుని వెళ్ళిపోయారు, అంతే. దే ఆర్ డూయింగ్ వెల్. అయితే మీరు అడిగినప్పుడు భారతదేశంలో మొత్తాన్ని నేను దేవుని ప్రణాళికలో ఎలా ఉంటే అలా జరుగుద్దండి. కానీ మన దేశం అంతటికీ సువార్త అందాలి, ప్రభువుని నమ్ముకోవాలి, వారందరూ దీవించబడాలని నా ఆశ. ఓకే సార్, యేసు క్రీస్తు యొక్క శిష్యులు ఎంతమంది? 12 మంది అండి. సార్, ఇప్పుడు ఆ 12 మంది దగ్గర నుంచి ఒక విషయానికి వస్తే, 12 మంది యేసుక్రీస్తు యొక్క శిష్యులు ప్రపంచం మొత్తం తిరిగేసి ప్రపంచాన్ని ఒక విధంగా తలక్రిందులు చేసేసిన వాళ్ళు ఉన్నారు, యేసుక్రీస్తు యొక్క శిష్యులు. ఇప్పుడు అదే విధంగా చూసుకుంటే చాలా మంది పాస్టర్స్ ఇప్పుడు దాదాపు కొన్ని లక్షల మంది ఉన్నారు భారతదేశంలో, కానీ ప్రపంచం మొత్తం చూస్తే కొన్ని కోట్ల మంది ఉన్నారు, మిలియన్స్ లో కూడా ఉన్నారు. సో అప్పుడు సువార్తని 12 మందే చేశారు.
తలక్రిందులు చేశారు ప్రపంచం మొత్తాన్ని. ఉమ్. ఇన్ని కోట్ల మంది ఉన్నా గానీ ఎందుకు చేయలేకపోతున్నారు? ఆ, ఒక్కటే ఆన్సర్ అండి. 12 మంది శిష్యులకి ఒక సమర్పణ ఉంది. మేము ఈ పని చేయాలి, ప్రభువు మాకు ఆజ్ఞ ఇచ్చాడు, మేము చేస్తాము అని వాళ్ళు చేశారు. అంటే ఇప్పుడు వేరే వాళ్ళకి లేదంటారు. ప్రస్తుతం ఉన్న పాస్టర్స్ లో కూడా కొంతమంది చేస్తున్నారు. అయితే పాస్టర్స్ అందరికీ కూడా కమిట్మెంట్ లేదు. ఎంతసేపు వాళ్ళ కమిట్మెంట్స్, వాళ్ళ సిస్టమ్స్ అన్ని కూడా డైవర్ట్ అయిపోయాయి. ఓకే. అటు డబ్బు వైపు, సౌకర్యాల వైపు, తప్పుడు బోధలు, తప్పుడు విశేషాలు, ప్రజల్ని మోసం చేయటము, ఈ విధంగా ప్రజలను తప్పుతో పట్టించటము, విమర్శించటము, యేసు ప్రభు యొక్క మా ప్రేమను గురించి మానేసి వేరే విషయాలు బోధించటము. ఇందువల్ల మరి చాలా ప్రాంతాలకి సువార్త వెళ్ళట్లేదు. తర్వాత ఇతరులకి కూడా సువార్త అంటే, క్రైస్తవ్యం అంటే ఈ రోజుల్లో కోపతాపాలు ఎందుకు వస్తున్నాయి అంటే, వీళ్ళు సువార్త యేసుప్రభు యొక్క ప్రేమను గురించి చెప్పకుండా మిగతా విషయాలు చెప్పడం వల్ల కూడా ఇబ్బంది కలుగుతుంది. అంటే సార్ ఇప్పుడు మీరు ఒప్పుకుంటున్నారా చాలా మంది పాస్టర్స్ సువార్త చెప్పట్లేదని? నేను ఒప్పుకోవటం కాదండి, మీరు ఒక్కసారి వాళ్ళు మా చరిత్రలోకి చూస్తే మీరు కూడా ఒప్పుకుంటారు. అసలు యేసుప్రభు ఏం చెప్పాడు? సువార్త చెప్పండి అన్నాడు. మన సువార్త అంటే ఏంటి మన దృష్టిలో? ఇందాక నేను చెప్పాను మీకు, యేసుప్రభు యొక్క జన్మము, మరణము, పునరుద్ధానము, తిరిగి లేవటం, యేసుప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, అంతే కదా. అవి వదిలేసి మిగతా ఎన్ని చెప్తున్నారు? అద్భుతాలు అంటున్నారు, భాషలు అంటున్నారు, అదంటున్నారు, ఇది అంటున్నారు. అందువల్ల ప్రజలు ఏంటంటే డైవర్ట్ అయిపోతున్నారు, విమర్శిస్తున్నారు ఇతరులని. ఓకే. అందువల్ల క్రైస్తవ్యం శిష్యులు అట్లా చేయలేదు. యేసుప్రభు చెప్పిన పనే చేశారు. యేసుప్రభు కోసం ప్రయాసపడ్డారు, దెబ్బలు తిన్నారు, ప్రాణాలు పెట్టారు, చచ్చిపోయారు, కానీ సువార్తను వదిలిపెట్టి వెళ్ళారు మనకి. సరే, ఇదే విధంగా సువార్తను ప్రకటించడానికి వెళ్ళినప్పుడు చాలా మందిని ప్రజలు అడ్డుకుంటున్నారు. లేకుంటే వాళ్ళ మీద పేడ నీళ్లు చల్లడం, లేకుంటే వాళ్ళ మీద రాళ్ళు విసరడం, వాళ్ళని బెదిరించడం, లేకుంటే మీకు మైక్ పర్మిషన్ ఉందా, లేకుంటే మీరు పర్మిషన్ తీసుకున్నారా అని ఇట్లా నానా క్వశ్చన్లతో వాళ్ళనే ఇబ్బంది పెడుతున్నారు. దీనికి కారణం ఏంటై ఉంటుంది అంటారు? మీ అంధవిశ్వాసమా, లేకపోతే ప్రజల్లో ఉన్నటువంటి అంధవిశ్వాసమా? అంధవిశ్వాసం కాదండి, ప్రజలకి వీళ్ళు సరైన పద్ధతిలో సువార్తను చెప్పట్లేదు. ఇందాక నేను మీకు చెప్పాను కదా, సువార్తను వదిలేసి వాళ్ళకి సంబంధించిన ఆచారాల వ్యవహారాలు ని విమర్శించటం, అలా కోపం వస్తుంది. రెండోది, వాళ్ళు ఆరాధన చేసే స్థలం దగ్గరికి వెళ్ళి అక్కడే నిలబడి చెప్తారు వీళ్ళు. ఎందుకు వాళ్ళ పండగలు వాళ్ళు మన సహోదరులు చేసుకుంటున్నప్పుడు మనం వెళ్ళి అక్కడ బోరా పెట్టి సువార్త చెప్తాం, మరి వాళ్ళ కోపం వస్తుంది కదా, నేచురల్ కదా. ఇప్పుడు ఉదాహరణకి మా ఇంట్లో ఎవరో బాగలేదండి, నేను బాగలేదు, జ్వరం వచ్చున్నారు, మీరు నా ఇంటి ముందు మైక్ పెట్టి పాటలు పాడుతుంటే నాకేమనిపిస్తుంది? కోపం వస్తుంది. నేచురల్. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు సువార్త నువ్వు ఎక్కడ చెప్పాలి? ప్రభు ఎప్పుడు చెప్పాడు? వాళ్ళ యొక్క అవసరతను గుర్తించాడు. ఇప్పుడు ఉదాహరణకి గుడ్డి వాడు వచ్చాడు, నువ్వు కూర్చో, ముందు నేను దేవుళ్ళని నమ్ము, నేను ఆయన చెప్పలా, నీకు ఏం కావాలని అడిగాడు. నాకు స్వస్థపరచు ప్రభు అన్నాడు, స్వస్థపరచాడు. ఇప్పుడు ప్రజల యొక్క నీడ్ ఏంటి, వాళ్ళకి అవసరతలు ఏంటి? తిండి లేదు, బట్టలు లేవు, లేకపోతే ఇంకోటి లేదు, అనారోగ్యం ఉంది, ఆదరణ లేదు, అవి నువ్వు కల్పించు, ఆదరణ చూపించు, ప్రజలకి ప్రేమ చూపించు, యేసు యొక్క ప్రేమను చూపించి అప్పుడు నువ్వు సువార్త చెప్పు, నువ్వు విమర్శించకు. ఇప్పుడు మెయిన్ నా అభిప్రాయం, నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, మనము ప్రజల్ని విమర్శిస్తున్నాము, అందువల్ల వాళ్ళు మన మీద వ్యతిరేకం అవుతున్నారు. నువ్వు అవన్నీ వదిలే, దేవుని యొక్క ప్రేమను చూపించు, వాళ్ళ దగ్గరికి వెళ్ళు, వాళ్ళతో మాట్లాడు, వాళ్ళతో స్నేహం చేయి, వాళ్ళతో ఏమంటారు చనువుగా ఉండు. మనం ఇంకోటి ఎలాగానే వేసుకో దేవుడు, వేసుకో నమ్ముకో, లేకపోతే నరకానికి వెళ్తామంటే కోపం రాదా? వస్తారా? వస్తుంది. ఇప్పుడు చచ్చిపోయే వాడిని కూడా డాక్టర్ గారు ఏం చెప్తారు? ఏం కాదయ్యా, నువ్వు బాగా అయిపోతావు, నువ్వు హ్యాపీగా ఉండు, నువ్వు నవ్వుతుండి ఒక ఇంజక్షన్ ఇస్తున్నాం నీకు అని చెప్తాడు. మనందరికీ తెలుసు ఆయన చచ్చిపోతాడు 2 నిమిషాల్లో, 5 నిమిషాలు చచ్చిపోతాడు అని తెలుసు. కానీ మనందరూ ఏం చెప్తాం? ఏం కాదా బామయ్య, నువ్వు బతికిపోతావు, ఏం కాదన్నా నువ్వు బతికిపోతావు, ఏం టెన్షన్ పడకన్నా, అంతా పైన చూసుకుంటా అంటాం. అంత హోప్ మనకు ఇస్తాం మానవుడిగా. మరి ఇక్కడ సువార్త చెప్తున్నప్పుడు మనం ఎందుకు వాళ్ళతో ప్రేమగా
చక్కగా చెప్పొచ్చు కదా, చెప్పొచ్చు కదా. అంటే ఇప్పుడు వెళ్ళి చెప్పే వాళ్ళందరూ ప్రేమగా చెప్పట్లేదు అంటారా? అన్న మాటే కదా మరి. ప్రేమగా చెప్తే ఎందుకు ఇవి వస్తాయి? ఇప్పుడు ఒకళ్ళని విమర్శించకూడదు నా ఉద్దేశ ప్రకారం అండి. సువార్తకు నువ్వు వెళ్ళినప్పుడు వాళ్ళని విమర్శించొద్దు. వాళ్ళు నీ దగ్గరికి వచ్చి ఇదిగో నీ వల్ల నాకు అవి ఇబ్బంది పడుతుందా, సౌండ్ తగ్గించు అంటే సౌండ్ తగ్గించు. ఎప్పుడే పండగ చేసుకున్నాం కదా అవతలకి వెళ్ళి చేసుకోపో అంటే అవతలకి వెళ్ళి చేసుకో. ఇంకోటి ఏంటంటే మన దేశంలో కొంత ఎక్స్ట్రీమిస్టులు కూడా ఉన్నారు. అంటే వ్యతిరేకత కూడా. వీళ్ళు ఎందుకు చెప్తారు, మనం చెప్పం కదా అని కూడా, మీకు రాజ్యాంగం ఏం చెప్తుంది, రాజ్యాంగం ఉందా అని అడ్డమైన ప్రశ్నలు అడుగుతారు కొంతమంది. అది తప్పు. రాజ్యాంగం 25వ అధికరణం కింద ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ వాళ్ళ మతము గురించి చెప్పుకోవచ్చు అని రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాయించి పెట్టారు. అది మనం పక్క పెట్టేస్తాం మన దేశంలో. మనం వెళ్ళి వాళ్ళ మీద జులుం వహిస్తాం, అధికారం చెలాయిస్తాం, కొడతాము, తిడతాము. అది తప్పు. ఎందుకు తప్పు అంటే అది రాజ్యాంగం నీకు ఆ హక్కులు అవతల కొట్టమని ఎక్కడ చెప్పాడు? లేదు కదా. వాక్ స్వాతంత్ర హక్కు ఉంది నీకు. కాకపోతే నువ్వు విమర్శించకుండా నీ గురించి నువ్వు చెప్పుకో. ఓకే సార్, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా చాలా మంది మీద దాడులు జరుగుతున్నాయి, అది ఇది జరుగుతున్నాయని. రీసెంట్ గా మనం ఒక 1 year బ్యాక్ ప్రవీణ్ పగడాల అనే ఒక సువార్థికుడు పాస్టర్ గారు, వినే ఉంటారు ఆయన గురించి. సో ఆయన మరణం మీద మీ యొక్క స్పందన ఏంటి సార్? నా స్పందన ఏం లేదండి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రవీణ్ పగడాల గారి మరణం గురించి అది చాలా విచారకరం. మరి దాని విషయం నేను ఏమి మాట్లాడను. ఎందుకంటే అది ఇప్పుడు కోర్టులో ఉంది ఆ విషయం. ఒక అంశం కోర్టులో ఉన్నప్పుడు మనం దాని గురించి మాట్లాడటం తప్పు. సో నా ఆన్సర్ ఏంటంటే పాస్. అంటే ఇప్పుడు దాని గురించి ఏం చెప్పను నేను ఇప్పుడు. ఎందుకంటే అది కోర్టులో ఉన్న న్యాయస్థానం ముందు ఉంది కాబట్టి మనం మాట్లాడకూడదు దాని విషయం. సార్ ఇందాక అన్నారు కదా, మళ్ళీ మనం ఇందాక కొంచెం బ్యాక్ వద్దాం. సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ప్రజలు, సువార్థికులు, మీ క్రిస్టియన్స్ లాంటి వాళ్ళు సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఏమేమి అంశాలను దృష్టిలో పెట్టుకొని వెళ్తే కరెక్ట్ గా సువార్తను అక్కడ చెప్తారు? వాళ్ళు ఏమేమి గుర్తుంచుకోవాలి? ఎవరు? సువార్తికులు చెప్పేవాళ్ళు. ఒకటి ఏంటంటే ఇప్పుడు మనం కొంత పాతకాలపు పద్ధతులు అనుసరిస్తున్నామండి సువార్త చెప్పే విషయంలో. పాతకాలపు అంటే దాదాపు ఒక 20 ఏళ్ళు 15 ఏళ్ళు వెనక్కి వెళ్తే మనం వీధి సువార్తలు చెప్పేవాళ్ళం. వీధి సువార్తలు అంటే విలేజ్ లో లేకపోతే పట్టణంలో ఒక సందు దగ్గరికి వెళ్ళి అక్కడ నిలబడి మనము సువార్త చెప్పేవాడు. ఇప్పుడు జనరేషన్ మారిందండి. ఇప్పుడు మీరు వెళ్ళి వీధిలో సువార్త చెప్తుంటే, ఇక్కడ మనం చెప్తుంటే వ్యతిరేకత వస్తుంది, అర్థం చేసుకునే వాళ్ళు ఉండట్లేదు. నేనేమంటానంటే వీధి సువార్త కాదు. యేసు ప్రభు టైంలో వీధి సువార్త చేశాడు. ఆయన కొండ మీద ప్రసంగం చేశాడు. ఆయన బహిరంగంగానే స్వస్థపరిచారు. అయితే ఇప్పుడు జనరేషన్ ప్రకారము వీధి సువార్త కంటే వ్యక్తిగత సువార్త చేయాలి. వ్యక్తిగతంగా, స్నేహంగా, స్నేహభావకంగా వాళ్ళతో నువ్వు సువార్త చెప్పు. యేసుప్రభు గురించి చెప్పు. యేసుప్రభు గురించి చెప్పు అంటే మళ్ళీ ఇక్కడ యేసుప్రభు యొక్క జన్మము, యేసుప్రభు యొక్క మరణము, పునరుత్థానము చెప్పు. పోనీ అది కూడా నాకు తెలియదంటే యేసు ప్రభు నీ జీవితంలో ఏం చేశాడో చెప్పు చాలు. యేసు ప్రభు నా జీవితం ఇట్లా మార్చాడు చెప్పు. యేసు ప్రభు యొక్క ప్రేమ గురించి చెప్పు. ఇప్పుడు మనం జనరల్ గా మీరు గమనిస్తారో లేదో, ఇప్పుడు మనం బస్సులో వెళ్తున్నాం అనుకోండి, మనం పక్కన వచ్చి కూర్చుంటాం. పక్కన వచ్చి కూర్చుంటే ఒక్కోసారి వాళ్ళు ఫోన్ మాట్లాడుకుంటుంటారు. ఏదో ఒక అనారోగ్య సమస్య గురించో, ఏదో ఆర్థిక సమస్య గురించో, ఏదో కుటుంబ సమస్య గురించో, ఏదో మనశ్శాంతి లేని విషయాలు మాట్లాడుకుంటుంటారు. దేవుడు నీకు సువార్త చెప్పన్నాడు కాబట్టి నువ్వు యేసుప్రభుని నమ్ముకో, నీ సమస్యలు పోతాయి, దేవుడు నిన్ను అయ్యమాదిగా చెప్పాల్సిందే. నీకు గనక వారి విషయంలో భారం ఉంటే ఒక్క నిమిషం ప్రార్థన చేసి, అయ్యా నువ్వు చేసింది నేను విన్నాను అని స్నేహభావంతో, నా జీవితంలో కూడా ఇదే సమస్య వచ్చింది, ఒకళ్ళు వస్తే ఇదిగో యేసు ప్రభు నా జీవితాన్ని ఇట్లా మార్చాడు, నువ్వు కూడా యేసు ప్రభు ప్రార్థన చేయి, మారుస్తాడు. ఒక మాట చెప్పు, తప్పే ఉంది.
ఇప్పుడు నాకు క్యాన్సర్ వచ్చిందండి, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. ఉదాహరణకి నేను వెళ్తున్నాం అనుకోండి, మీరు క్యాన్సర్ నుంచి స్వస్థపరచబడ్డారు, మంచిగా అయిపోయారు. ఇప్పుడు నేను క్యాన్సర్కి వెళ్తున్నానని నేను తగ్గుతాను, మీరు ఏమడుగుతారు, ఏంటంటే తగ్గుతున్నారో అడుగుతారు. అంటే నేను అయ్యా నాకు క్యాన్సర్ వచ్చిందంటే మీరు ఎక్కడికి వెళ్తే పలానా దగ్గర, అక్కడ కాదండి పలానా దగ్గరికి వెళ్ళండి నేను బాగా అయిపోయాను చెప్పడం తప్పేముంది? తప్పేం లేదు. ఆ విధమైన ఆ విధానాలను విశ్వాసులు సంఘాలు అలవర్చుకోవాలి. అలవర్చుకుంటే సువార్త చెప్పడం, సువార్తని ఫలభరితంగా వాళ్ళ దగ్గర చేర్చడం సులువు అవుతుంది. అది సార్, క్రీస్తు ఎక్కువగా యువకులని ఎన్నుకున్నాడు కదా, ఐ మీన్ యూత్ ని ఆయన శిష్యులుగా. ఇప్పుడు ఉన్నటువంటి యూత్ ఎందుకు సువార్త పని చేయలేకపోతున్నారు? ఇప్పుడున్న యూత్ కూడా చాలా మంది సువార్త పని చేస్తున్నారండి. అయితే యేసు ప్రభు శిష్యుల్ని ఎన్నుకున్నది కూడా యూత్ నే ఎన్నుకున్నారు మీరు అన్నట్టు. ఎందుకు అంటే ఇప్పుడు దేవుని పని చేయటానికన్నా ఏ పనికైనా యూత్ కే కదా బాధ్యత ఉంది. రాజకీయాల్లో చూడండి యవనస్తులే వచ్చారు చాలా మంది. సో దేవుని పనికి కూడా యవనస్తులే కావాలి, దేవుడి యొక్క ఏర్పాటు. బైబిల్లో మనం గమనిస్తే యవన కాలమందు కాడి మోయట నరులకు మేలు అంటాడు. దేవుని కాడి మోయట, దేవుని పని చేయటం. అందుకే దేవుడు యవనస్తులే ఎన్నుకున్నాడు, యవనస్తులే పరిచయం చేస్తున్నారు. ఓకే సార్, చాలా మంది సువార్థికుల మీద లైక్ మీ క్రిస్టియన్స్ మీద దాడులు జరుగుతున్నాయి. సో మీరందరూ కలిసి, ఐ మీన్ మీ క్రిస్టియన్ యూనిటీ మొత్తం కలిసి లేకుంటే ప్రభుత్వాలను ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కన్నా ఇప్పుడు మన దేశంలో క్రైస్తవ్యం అనేది మైనారిటీ వర్గం. అంటే చాలా తక్కువ మంది క్రైస్తవులు ఉన్నారు. అందులో ఇప్పుడు అది ఒప్పుకుంటున్నారా మీరు? ఇక్కడ ఈ భారతదేశంలో మైనారిటీ మీరే ఉన్నారు అని. మైనారిటీల కింద క్రిస్టియన్స్, ముస్లిమ్స్, జైన్లు, కొన్ని మతాలు, మన జనాభా లెక్కల ప్రకారం వ్యక్తులు మైనారిటీలో ఉన్నారు. అంటే మెజారిటీ ఎవరున్నారు? హిందూస్ ఉన్నారు. ఇప్పుడు ఇష్యూస్ వచ్చినప్పుడు మెజారిటీయే నిర్ణయాలు తీసుకుంటారు కానీ మైనారిటీ వర్గం పేరు ఎవరు వింటారు? వినరు కదా. అందువల్ల ఎన్ని జరిగినా ఏం జరిగినా మరి క్రైస్తవులు ప్రార్థన చేసుకుంటున్నారు, దేవుడు సహాయం చేస్తున్నాడు, వాళ్ళు బయటకు వస్తున్నారు. అయితే అట్లాగే నశించిపోతున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి అంటే ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఎవరో ఒకరిద్దరు ఉంటారు అసెంబ్లీలో గాని, లోక్సభలో గాని, రాజ్యసభలో గాని. ఒకరిద్దరితో ఏమవుతుంది? అయినా వాళ్ళు ట్రై చేస్తున్నారు. కానీ ఏదేమైనా కూడా మరి అది మైనారిటీలో ఉన్న ఇది రిలీజియన్ కాబట్టి మన దేశంలో మేము సరిగ్గా దాన్ని ప్రభుత్వం తరఫు నుంచి పొందుకోలేకపోతున్నాం. సరే, ఇప్పుడు ప్రజెంట్ సాంకేతిక కాలంలో చాలా మంది ఈ యొక్క మీడియా సంస్థలను కానీ లేకుంటే సోషల్ మీడియాని కానీ వినియోగించుకొని సువార్త చెప్తున్నారు చాలా మందికి, ఐ మీన్ ప్రజలకి కానీ, ఇంకా అన్యులకు కానీ, హైందవులకు కానీ. అది మీ యొక్క దేవుని దృష్టిలో ఎంతవరకు ఓకే అంటారు? అంటే ఇప్పుడు దేవుడి దృష్టిలో ఇప్పుడు దేవుడే కదా మనిషికి జ్ఞానం ఇచ్చిందండి, వాడుకుంటున్నారు వాళ్ళు, దాంట్లో తప్పేముంది? ఇప్పుడు గతంలో మనకి మీడియా సరిగా ఉండేది కాదు, లేదు. ఇప్పుడు మనం చిన్నప్పుడు ఏంటంటే అది ప్రొజెక్టర్ తీసుకొచ్చి, పెద్ద ప్రొజెక్టర్ తీసుకొచ్చి సినిమా వేసి తెర వేసి పెడితే సినిమా చూసేవాడు. యేసు ప్రభు సినిమా గాని, కరుణామయుడు సినిమా గాని, ఇట్లాంటి. ఇప్పుడు ఏంటి, టెక్నాలజీ పెరగటం వల్ల వాళ్ళ ఇంట్లో కూర్చొని ఫోన్ లో కూడా చూసుకోవచ్చు. సో దాన్ని వాళ్ళు మీడియాను ఉపయోగించుకుంటున్నారు. దానివల్ల ఫోన్, ఇప్పుడు ఉదాహరణకి ఫోన్ అందరి ఎవరి దగ్గర అయితే ఈ ఫోన్స్ ఉన్నాయో ప్రతి ఒక్కరు చూస్తున్నారు, ప్రతి ఒక్కరి దగ్గరికి సువార్త వెళ్తుంది. ఇప్పుడు అదొక మంచి పరిణామం. సార్, వెళ్తున్నా కానీ చాలా మంది మారట్లేదు కదా, దీని మీద మీ స్పందన ఏంటి అసలుకి? మారటం అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మారటం అనేది వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు యేసును గూర్చిన వార్తను బట్టి కలుగుతుంది. ఇప్పుడు వాళ్ళు మీడియాలో ఇప్పుడు వాళ్ళు వింటున్నారు కానీ అది ఆన్ చేస్తారు, ఎటో చూస్తారు. ఇప్పుడు అంత మాత్రమే. ఇప్పుడు ఆన్లైన్ ఆరాధనలు కూడా వెళ్తున్నాయి. ఇప్పుడు ఆన్లైన్ పెద్ద పెద్ద సంఘస్థులు ఆన్లైన్ లో చర్చికి రాని వాళ్ళ కోసం ఒక లింక్ క్రియేట్ చేసి, మీకు తెలిసిందే కదా, యూట్యూబ్ లో వాళ్ళకి పంపిస్తున్నారు, వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ టీవీ పెడుతున్నారు, వంట చేస్తున్నారు, పేపర్ చదువుకుంటున్నాడు, చదువుకునేవాడు చదువుకుంటున్నాడు, ఆడుకునేవాడు ఆడుకుంటున్నాడు. సో అంటే వార్త అయితే వెళ్తుంది కానీ సరిగా వాడుకోవట్లేదు వాళ్ళు. రెండవది,
ఇప్పుడు దగ్గరగా కూర్చొని వింటేనే కదా మనిషి యొక్క జ్ఞానం ఏంటంటే, దేవుడు మన మైండ్ సెటప్ ఏంటంటే, మనము చూసి వింటుంటేనే ఎక్కువ మన మైండ్లోకి వెళ్తుంది. అది మనం దాన్ని అక్కడికి పెట్టి చూస్తా కూర్చుంటే మనకి ఎక్కదు అది. అందువల్ల దానివల్ల ఎక్కువ మంది ప్రభువుని నమ్ముకోలేకపోతున్నారు. ఇప్పుడు దేవుని దృష్టిలో అంటే దేవుడు సర్వలోకానికి వెళ్ళి సువార్తను చెప్పండి అని అనగానే ఆయన యొక్క శిష్యులు చాలా దూరాలు, ఎన్నో కొన్ని వందల వేల కిలోమీటర్ల దూరాలు నడిచిపోయి వెళ్ళి సువార్తను చెప్పిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఇంత సాంకేతిక కారణాల వలన, లేకపోతే యంత్రాలు వచ్చినా గానీ, వాహనాలు వెహికల్స్ వచ్చినా గానీ వాళ్ళు సువార్తను చెప్పట్లేదు కదా, అంత ఘనంగా వెళ్ళట్లేదు. సువార్త వెళ్ళడానికి మీరు ఇందాకేం చెప్పారు, మీరు అడిగిన ప్రశ్న, యేసుప్రభు చెప్పగానే వ్యక్తులు వెళ్ళి చెప్పారు సువార్త. నేను మీకు అదే చెప్తున్నాను ఇందాక నుంచి కూడా. వెళ్ళారు, ఇప్పుడు వ్యక్తులు వెళ్తున్నారు. ఆ దేశాలు ఉన్నారు కదా, సువార్థికులు ఉన్నారు. కానీ అప్పుడు జరిగినంతగా సువార్త ఇప్పుడు జరగట్లేదు అంట. కారణం చెప్పాను కదండి మీకు, నేను ఆల్రెడీ మీకు చెప్పాను. కారణం ఏంటంటే, సువార్త కోసం ఎవరైతే వెళ్తున్నారో రెండు కారణాలు. ఒకటి, వాళ్ళు సువార్తను వదిలేసి వేరే చెప్తున్నారు. ఒకవేళ మీలాంటి ఆసక్తి పరులు యవనస్తులు సువార్త చెప్పాలన్నా వాళ్ళకి సువార్త ఎట్లా చెప్పాలో కూడా తెలియదు. అదొక ప్రాబ్లం. ఓకే, దీన్ని ఒప్పుకుంటున్నారా మీరు? వాళ్ళకి సువార్త చెప్పడం రావట్లేదు అని? ఎస్, సువార్త చెప్పడం రావట్లేదండి. నేను ఒప్పుకోవటం ఏంటి, ప్రతి ఒక్కరు ఒప్పుకుంటారు. ఎందుకంటే సువార్త చెప్పడానికి నీకు సువార్త పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఒక టీచర్ గా, ఒక లెక్చర్ గా వెళ్ళి ఒక డిగ్రీ కాలేజీలో ఒక సబ్జెక్ట్ చెప్పాలంటే ఆ కాలేజీలో మీరు చెప్పబోయే సబ్జెక్ట్ మీద మీకు తెలిసి ఉండాలి కదా. తెలియకుండా వెళ్ళిపోతున్నారు కొంతమంది సువార్తకి. అది వచ్చిన ప్రాబ్లం అక్కడ. సార్, పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో సువార్త శక్తి అయి ఉన్నది అని అన్నాడు. మరి దానికి సంబంధించి అసలు ఆ యొక్క శక్తి స్వరూపం ఏంటి? అది స్వరూపం కాదండి, శక్తి, దేవుని శక్తి. అంటే నువ్వు సువార్త చెప్పడం వరకే నీ బాధ్యత. నువ్వు సువార్త చెప్తున్నప్పుడు బైబిల్ ప్రకారము పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒప్పిస్తాడు, దాని సంగతి చెప్తాడు. నీ మనసులో దేవుడు పనిచేస్తాడు. నిజమే కదా అన్న ఆలోచన నీకు ఇస్తాడు. నేను చెప్తుంది ఇదే కదా, నేను చెప్తున్న వాస్తవం ఇదేనా అన్న ఆలోచన శక్తి నీకు ఇస్తాడు, గ్రహింపు శక్తి నీకు ఇస్తాడు. అది నువ్వు అర్థం చేసుకున్నప్పుడు ఆ సువార్తకు నువ్వు లోబడతావు. ఆ సువార్త శక్తి, నువ్వు లోబట్టడానికి దేవుని యొక్క శక్తి నువ్వు లోబడి నువ్వు సువార్తను అంగీకరించేది చేస్తావు. ఓకే సార్, ఇప్పుడు మీరు అన్న ప్రకారమే ఆ యొక్క సువార్తను ఒప్పుకోకపోతే దేవుడు శిక్షిస్తాడా? సువార్తను ఒప్పుకోకపోతే, ఇప్పుడు సువార్తను ఎవరైతే నమ్మరో వారందరూ దేవుని వాక్య ప్రకారం నరకానికి వెళ్తారు అని దేవుని వాక్యం చెప్తుంది. వెళ్తారంటారు నరకానికి కంపల్సరీగా? వాక్యం చెప్తుందండి, నేను చెప్పటం ఏంటి? దేవుని వాక్యం చెప్తుంది. సువార్త నమ్మకపోతే నరకానికి వెళ్తారు అని చెప్తుంది. అంతే. నరకం ఎక్కడ ఉందంటారు? నరకం ఎక్కడుంది, పరలోకం ఎక్కడుంది అంటే బైబిల్ ప్రకారము నరకం కింద ఉంది, బైబిల్ ప్రకారం పరలోకం పైన ఉంది. ఇప్పుడు ఈ ప్రశ్న అడగొద్దు, మీరు చూసి వచ్చారా అని. యాంకర్ గారు మీరు చాలా ఓవర్ అయిపోతున్నట్టున్నారు. సార్, ఇంకొకటి, ఒక వ్యక్తి, ఇప్పుడు మీరు అన్న వాక్యం ప్రకారం వెళ్దాం, ఒక వ్యక్తి తన జీవిత కాలం మొత్తం సువార్తను వినకపోయినా, లేకుంటే తను నిజాయితీగా జీవిస్తే, ఒక మాటలో చెప్పాలండి, నిజాయితీగా జీవిస్తే అతనికి పరలోకం ఉంటుందా? బైబిల్లో ఒక సంఘటన ఉందండి, యోహాను సువార్తలో. నికోదేము అని ఒక పెద్ద ఆయన వస్తాడు. ఆయన సెన్హెడ్రిన్ సభ అని ఒక సభ ఉండేది యెరూషలేంలో. ఆ పెద్దలందరూ కలిసి, ఊర్లో ఉన్న పెద్దలు, పెద్ద సభ అన్నమాట. ఆ సభలో ఈయన సభ్యుడు. ఈయన ధర్మశాస్త్ర బోధకుడు, ధర్మశాస్త్రాన్ని ఆపాన పట్టిన వాడు. ఎవరు? నికోదేము అన్నది. అయితే నికోదేము అన్న వ్యక్తి యేసుప్రభు బోధలు వింటాడు. విని ఆయన ఒక రాత్రి సమయంలో యేసుప్రభు దగ్గరికి వచ్చి, నేను పరలోకానికి వెళ్ళాలంటే ఏం చెయ్యాలి అని అడుగుతాడు. అప్పుడు యేసుప్రభు ఆయనకి ఏం చెప్తాడంటే, నువ్వు కొత్తగా జన్మించాలయ్యా అని చెప్తాడు. నేను ముసలివాడిని, మళ్ళీ నేను మా తల్లి కడుపులోకి ఎట్లా జన్మిస్తాను అని అడుగుతాడు. అప్పుడు ప్రభు అంటాడు, ఆత్మ మూలంగా జన్మించిన ఆత్మయు, శరీర మూలముగా జన్మించి శరీరమును అయి ఉన్నది అంటాడు. అంటే ఒక వ్యక్తి పరలోక రాజ్యాన్ని కనీసం చూడాలి అంటే కొత్తగా జన్మించాలి.
కొత్తగా జన్మించటం అంటే అతడు ఎంత పరిశుద్ధుడైనా, నీతిమంతుడైనా, యోగ్యుడైనా, మంచివాడైనా, మన పరిభాషలో ఏ పదం వాడికి వాడుకున్నా వాడు పాపము లేని వాడై తన పాపములన్నీ నిష్కలంకుడుగా మార్చబడిన వాడై ఉంటేనే కనీసం పరలోకం చూస్తానంటాడు. ఓకే, కనీసం పరలోకం చూడాలంటే పాపం లేనివాడు. మరి పాపం లేనివాడికి మనిషి ఎట్లా మారుతాడు అంటే యేసుప్రభు ద్వారానే మారుతాడు. యేసుప్రభు చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై. అది కాబట్టి పరలోకం చూడాలి అంటే తప్పకుండా మారు మనసు పొంది ఉండాలి, అంటే మనసు మారి ఉండాలి. యేసుప్రభు రక్తం ద్వారా యేసుప్రభు దేవుడని నమ్మి ఆయన దగ్గర పాపంలో ఒప్పుకొని ఆయన రక్తంతో కడిగించబడి ఆయన నమ్మిన వాడే పరలోక రాజ్యానికి వెళ్తాడు బైబిల్ చెప్తుంది. యేసు ప్రభు చెప్పిన ఉదాహరణ మీకు అర్థమై ఉంటుంది సార్. ఓకే సార్, అర్థమైంది. క్రీస్తుని నమ్మిన తర్వాత అత్యధికంగా శ్రమలు మాకు వస్తున్నాయని చాలా మంది చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు నిజం? యేసు ప్రభుకే శ్రమలు వచ్చినాయి కదా యాంకర్ గారు, వచ్చాయా? యేసు ప్రభునే అన్యాయ మీకే తెలియాలి, చెప్పండి. మీరు బైబిల్ చూడండి, యేసు ప్రభుకే శ్రమలు వచ్చాయి కదా. అన్యాయ తీర్పు తీర్చారు, ఈయన యూదుల రాజు అన్నారు, ఈయన కొట్టారు. ఆయన అక్కడున్న ఎవరు జడ్జిగా వ్యవహరించినటువంటి వ్యక్తి, అయ్యా ఈయన ఏం తప్పు చేయలేదని ఈయన వద్దు, ఈయన శిలువ వేయమని అడిచారు యూదులు. ముళ్ళ కిరీటం పెట్టారు, కొరడా దెబ్బలు కొట్టారు, ఎరుసలేము వీధులు ఈడ్చుకుంటా తీసుకెళ్లి ఆయనకి కనీసం మంచి నీళ్ళు కూడా ఇవ్వకుండా కలవరు శిలవరు ఆయన మేకులు కొట్టి, కాళ్ళకి చేతులు మేకులు కొట్టి ఏలాడదీసి చంపేశారు కదా. మరి ఆయనకి శ్రమలు వచ్చినాయి కదా. విశ్వాసులు ఆటం శిష్యులు కూడా సువార్త చెప్పడానికి వచ్చారు, వాళ్ళని కూడా కొట్టే చంపారు కదా, వాళ్ళని శ్రమ పెట్టారు కదా. మన దేశానికి క్రీస్తు శకం 57వ శతాబ్దంలో తోమా గారు వచ్చారు, ఆయన సువార్త చెప్పాడు, కేరళకి వెళ్ళాడు, మరి అద్భుతాలు చేశాడు, మన మనుషులను మార్చాడు. ఒకరోజు ఆయన ప్రార్థన చేసుకుంటుంటే మళ్ళా రెండోసారి వచ్చి ఆయన ప్రార్థన చేసుకుంటుంటే బల్యంతో ఆయన పొడి చంపేశారు. సార్, ఎందుకు అసలు అంత వ్యతిరేకత? ఎందుకు క్రీస్తు యొక్క సువార్త అంటే అంత వ్యతిరేకత ఎందుకు? అంటే రెండు విషయాలండి. కొత్త సబ్జెక్ట్ అది. యేసు ప్రభు గురించి ప్రజలకు చెప్పడం కొత్త. అప్పట్లో ఈయన ఎవరు కొత్త, మాకు తెలియని వ్యక్తులు చెప్తున్నాడే, మాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడే అన్న ఒక ఇష్యూ వచ్చి వాళ్ళు చెప్పేది అంగీకరించడానికి ఇష్టపడక అసలు ఈయన చంపితే మనకు అడ్డు ఉంటది కదా, మనకు ఇది చేస్తాడని వాళ్ళు చంపారు. ఒకటి. ప్రస్తుతం ఇప్పుడు ఏంటంటే మిస్అండర్స్టాండింగ్ అవుతుంది, మిస్కమ్యూనికేషన్ అవుతుంది. సువార్త తప్పుగా చెప్తున్నారు. ఇందాక నుంచి మీకు చెప్తా ఉన్నారు, సువార్తని దేవుని యొక్క ప్రేమని గురించి, దేవుని యొక్క లక్షణాలు, దేవుని యొక్క కృప, ఆయన మరణము, జన్మము, పునరుద్ధానము, తిరిగి వస్తాడన్న సంగతిని మర్చిపోయి వేరే ఏమీ చెప్తున్నారు. అందువల్ల ప్రజలకి వ్యతిరేక భావం వస్తుంది. సార్, మీరు సువార్త చెప్పేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా నడిపిస్తాడు? మీ అనుభవపూర్వకంగా ఏమైనా చెప్పగలుగుతారా? ఇప్పుడు సువార్త చెప్పేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే నడిపిస్తాడు. ఎందుకంటే మనం వెళ్తాం అనుకోండి, మీరున్నారు, ఒక ఉదాహరణ, మన ఇద్దరం ప్రయాణం చేస్తున్నప్పుడు మీరు ఏదో సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తా పోతున్నారు, లేకపోతే దుఃఖంగా ఏదో పోగొట్టుకున్నాడు, సాడ్గా కూర్చున్నప్పుడు ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రేరేపణ అనేది మనలో కలిగిస్తాడు. ఆయన అంటే అఫ్ కోర్స్ ఒక హాఫ్ అన్ అవర్, ఒక 15 minutes, అయితే ఒక 4-5 hours ట్రావెల్ చేయాలనుకోండి, అప్పుడు దేవుడు మనకి ఒక ప్రేరేపణ ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు, నువ్వు ఆయనతో మాట్లాడు, ఆయన అంటే మనం మాట్లాడతాం, స్నేహం చేసుకుంటాం కదా, చేసుకున్నప్పుడు మనం పరిచయాలు చేసుకుంటాం కదా, అప్పుడు మనకి దేవుడే ప్రేరేపణ ఇస్తాడు. నా లైఫ్ లో చాలా, నేను జాబ్ చేసేటప్పుడు ట్రావెల్ చేసేవాడిని, హైదరాబాద్ నుంచి అదేంటది మహబూబాబాద్ 6 hours జర్నీ. అంటే యాక్చువల్గా 4 hours ట్రైన్ మంది అంత తొందరగా వెళ్ళేది. ఆ టైంలో నేను ప్రేయర్ చేసుకుంటూ కూర్చోండి. అప్పుడు దేవుడు నా పక్కన వాళ్ళకు, లేకపోతే టీ అమ్మే వాళ్ళకి, టీ వెండర్స్ కు, లేదా ట్రాన్స్జెండర్స్ తిరిగేవాళ్ళు ఆ ట్రైన్ లో, ట్రాన్స్జెండర్స్ కి, పల్లీలు అమ్ముకునే వాడికి, ఎంతో మందికి సువార్త చెప్పమని దేవుడు ప్రేరేపిస్తాడు. నువ్వు సువార్త చెప్పు, లేకపోతే వాళ్ళతో మాట్లాడు, వాళ్ళు మనతో మాట్లాడు. ఇప్పుడు మీరేమైనా మాట్లాడుకుంటున్నాం అనుకోండి, మీరు ఏదో చెప్తారు నాకు, లేకపోతే మీరు మాట్లాడి సిగరెట్ తాగుతున్నారు అనుకోండి, అవతలకి వెళ్ళి, ఏం సార్ మాటికి వెళ్ళి వస్తున్నారు అని అడుగుతాం మిమ్మల్ని. ఏం లేదండి అంటారు, మీరు నవ్వుతారు, నాకు చెప్పరు కదా, నేను సిగరెట్ తాగుతున్నాను అంటారు కదా, స్మెల్ వస్తుంది, ఏం సార్ సిగరెట్ బాగా తాగుతున్నారు అని. అవును సార్,
మరి బయటికి వచ్చేయచ్చు కదా అంటే మీరేమంటారు? ట్రై చేస్తున్నానండి అంటారు. కానీ నేను నేను రాలేకపోతున్నాను. రాలేకపోతున్నానండి, అవును డాక్టర్ గారు కూడా చెప్పారండి, మీరే ఓపెన్ అవుతారు. అవును. అప్పుడు అవునండి, నా జీవితంలో నేను కూడా సిగరెట్ తాగేవాడిని. ఉమ్, నా జీవితం నుంచి నేను ఆయన చెప్తాను, ఇదిగో నేను కూడా ఒకప్పుడు ఇట్లా తాగేవాడిని. ఉమ్, అయితే నేను యేసుప్రభు నమ్ముకున్నప్పుడు యేసుప్రభు నా జీవితం మార్చాడు, ఓకే. యేసుప్రభుని ప్రేమించాడు. నువ్వు కూడా యేసుప్రభు నమ్ముకో, యేసుప్రభు నేను ప్రేమిస్తున్నాడు, నీ జీవితం మారుస్తాడు. ఉమ్, ఇక్కడ విమర్శించకుండా ఉమ్, ఆయన ఉన్న బలహీనతని నువ్వు బయటికి రాగలవు అని భరోసా ఇస్తూ ఉమ్, ప్రార్థనాపూర్వకంగా స్వార్థ చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. ఓకే. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చెప్పితే మనం ఏం చెప్పలేం, ఉహుం. స్వార్థ మనం చెప్పలేం. యా, ఓకే సార్. ఇప్పుడు ఈ యొక్క సువార్త అంశం మీద మీరు చూసేటువంటి ప్రేక్షకులకు, ఆడియన్స్ కు మీరు ఏమైనా చెప్పాలంటే చెప్పొచ్చు. ఏం లేదండి, నేను అందరికీ సంఘంలో ఉన్న విశ్వాసులందరికీ నేను ఏం చెప్తానంటే, సువార్త చెప్పండి. సువార్త చెప్పడానికి ముందు సువార్త ఎట్లా చెప్పాలో నేర్చుకోండి. మీ పాస్టర్ గారిని అడగండి, పాస్టర్ గారు మాకు సువార్త ఎట్లా చెప్పాలో నేర్పించండి అని అడగండి, వారు చెప్తారు. దాన్ని అనుసరించి మీరు సువార్త చెప్పండి. ఎందుకంటే సంఘంలో ఉన్న విశ్వాసులందరికీ దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే, మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పండి అని ఆయన చెప్పాడు. రేపొద్దున మనం పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు మనల్ని అడిగే ప్రశ్న కూడా ఇదే, నువ్వు సువార్త చెప్పావా, చెప్పలేదా? ఎందుకు చెప్పలేదు, రీజన్స్ నువ్వు చెప్పాలి. సో అక్కడ మనం తండ్రి అయినది మన యేసు ప్రభు ముందు మనం గిల్టీగా ఫీల్ అయి తలంచుకునే బదులు, నీకు ఇచ్చిన ఆజ్ఞ నువ్వు నెరవేర్చు, నువ్వు సువార్త చెప్పమన్నాడు, అంతేగాని నేను బరువులు మోయమని చెప్పలేదు, లేకపోతే ఇంకోటి చేయమని చెప్పలేదు, నువ్వు వెళ్ళి నీకు జరిగిందని చెప్పమన్నాడు. కాబట్టి నేను ప్రేక్షకులందరినీ మరి ఈ పివి క్రియేషన్స్ ఛానల్ ద్వారా కోరుకునేది ఏంటంటే, దయచేసి విశ్వాసులారా, మీ సంఘాల్లో మీ సంఘం తరఫున లేకపోతే వ్యక్తిగతంగా మీరు సువార్త చెప్పండి. యేసు ప్రభు వచ్చే రాకడికి సంబంధించిన సూచనలన్నీ జరుగుతూ ఉన్నాయి. యేసు ప్రభు ఏ నిమిషమన్నా రావచ్చు. యేసు ప్రభు వచ్చినప్పుడు విశ్వాసులందరినీ ఆయన తీసుకుని వెళ్తాడు. అక్కడ జరగబోయే 7 సంవత్సరాల విందులో యేసు ప్రభు దగ్గర నుంచి మనం ఎదుర్కోబోయే క్వశ్చన్ ఇదే, నేను సువార్త చెప్పమన్నా, నువ్వు చెప్పావా, ఎందుకు చెప్పలేదు? దట్ ఈజ్ ఓన్లీ ద రీజన్. కాబట్టి మరి మీరు కూడా ఈరోజు నుంచి ప్రభువుని అడిగి సిద్ధపడి నేర్చుకొని సువార్త చెప్పండి. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించును గాక. థ్యాంక్ యూ సార్, మీ యొక్క అమూల్యమైనటువంటి టైంను మాకు ఇచ్చారు. వందనాలండి. వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.